ఇప్పుడు విజువలైజేషన్ ద్వారా మీరు ఎదుర్కొన్న అంటే మీకు వచ్చిన మంచి పాజిటివ్ రిజల్ట్స్ ఏదైనా ఉంటే దాని గురించి షేర్ చేయండి. ఏం విజన్ చేశారు? మేబీ 5 years or 10 years ago సంథింగ్ విచ్ ఈస్ వెరీ ప్రామినెంట్. ఎప్పుడో సముద్రం దగ్గరికి వెళ్ళిన వాడికి ఒక చిన్న గులకరాయి దొరికినా ఇది సముద్రం దగ్గర కలెక్ట్ చేశానని చూపించి గొప్పగా చూపించవచ్చు. రైట్. కానీ సముద్రం దగ్గరే ఉండేవాడికి ఏది గొప్ప గులకరాయి అని చెప్పాలంటే అన్నీ గొప్పగానే కనిపిస్తాయి. ప్రతిరోజు చూస్తూనే ఉన్నాను. సో విజువలైజేషన్ ఈజ్ అ పార్ట్ ఆఫ్ మై లైఫ్. ఐ హావ్ బీన్ ప్రాక్టీసింగ్. నేను ట్రైనర్గా, కార్పొరేట్ ట్రైనర్గా, కోచ్గా, యాజ్ ఎంప్లాయీగా, లీడర్గా, ఎంటర్ప్రెన్యూర్గా చేసిన ప్రతి పొజిషన్లో నేను ఎప్పుడూ అప్లై చేస్తూనే ఉన్నాను. చేస్తూ ఉండగా చాలామంది ఎలా అచీవ్ చేయగలిగావు అన్నప్పుడు నేను ఒక్కసారి రివర్స్ ఇంజనీరింగ్ చేస్తే ఓకే విజువలైజేషన్ ఒకటి ఉంది, దీన్ని నేను థియరటైజ్ చేసి ఈ కాన్సెప్ట్ని డెవలప్ చేయాలి అని. ఆ తర్వాత అప్పటికే విజువలైజేషన్ అనేది ప్రపంచవ్యాప్తంగా ప్రాక్టీస్లో ఉంది. సో దాని కాన్సెప్ట్ని అర్థం చేసుకొని, దాని రోల్ అర్థం చేసుకొని, దాన్ని బిల్డ్ చేసి ఒక కోర్సుగా తయారు చేసి ఇవ్వటం మొదలు పెడితే ఇప్పటికి దాదాపు 60,000 మందికి నేను ఐ నెవర్ ఎక్స్పెక్టెడ్ దట్ ఐ హ్యావ్ కోచ్డ్ ఆల్ ఓవర్ ద వరల్డ్. పీపుల్ హ్యావ్ అటెండెడ్ ఫ్రమ్ US, UK, Dubai, Australia, a lot of people all over India. And you also have seen actually a ఫీడ్బ్యాక్ ఎలా ఇచ్చారు అన్నది. ఆ రోజు నేను అటెండ్ అయినప్పుడే దగ్గర 700-800 మెంబర్స్ ఉన్నారు. మార్నింగ్ 5 AM 700 people all across the globe. I was literally surprised. And they all share their experience also. మీరు ఇందాక ఒక అబ్బాయి ఎక్స్పీరియన్స్ ఇచ్చారు కాలేజ్లో. I have lots of clients in US and UK, Canada. వాళ్ళ పిల్లలు కానీ వాళ్ళ బిజినెస్లో కానీ అచీవ్ చేయాలనుకున్న గోల్ని ఎట్లా విజువలైజ్ చేయాలా అన్నది స్ట్రక్చర్డ్ ప్రకారం పర్సనల్ కోచ్ ఇవ్వడంతో వెన్ దే ఆర్ ప్రాక్టీసింగ్ దే ఆర్ అచీవింగ్ ఇట్. ఇట్ ఈస్ ద న్యాచురల్ పవర్ వీ హ్యావ్. నేనేం చేస్తున్నానంటే మీకున్న పవర్ని మీరు అర్థం చేసుకోవడానికి ఐఎమ్ హెల్పింగ్ యూ. రైట్. సో దానికి ఒక పద్ధతి ఉంది. దెర్ ఇస్ అ వే, మెథడ్. ఇఫ్ యూ ఫాలో దట్ మెథడ్ యూ విల్ అచీవ్ ఇట్. ఇక మీరు ఇందాక అడిగారు, ఆయన చాలా జాగ్రత్తగా ఎతికితే నాకు అనిపించింది ఏంటంటే ఐ మెట్ విత్ అన్ యాక్సిడెంట్. ఒక 25 ఏళ్ల కిందట బాగా భారీ యాక్సిడెంట్ అయింది. ఎంత యాక్సిడెంట్ అయిందంటే మా కాలు ఇక్కడ విరిగి సగానికి విరిగి కాలు వేలాడింది. హాస్పిటల్లో చేర్పించారు, సర్జరీ అయింది, రాడ్ పెట్టారు, అంతా అయిపోయింది. జనరల్గా ఏంటంటే 4 నుంచి 6 వారాలు లేదా మ్యాక్సిమం 12 వారాల లోపల న్యాచురల్గా ఎముక అతుక్కోవాలి. కానీ అతుక్కోలేదు. ఎన్నాళ్ళు అతుక్కోలేదంటే 3 సంవత్సరాల దాకా అతుక్కోలేదు. అంటే యాక్చువల్గా అయితే ఇవి 2 బోన్స్ అయితే ఈ బోన్ విల్ ఐడెంటిఫై ద అదర్ పీస్ ఆఫ్ ద బోన్ యాజ్ అ కాల్షియం ఐడెంటిటీ. సో ఇవి 2 అతుక్కుంటాయి న్యాచురల్గా. ఇట్స్ అ నేచర్ ఇది. కానీ ఇవి ఏం చేస్తున్నాయంటే ఇవి 2 ఇండిపెండెంట్ గా గ్రో అవుతున్నాయి, అతుక్కొని కాకుండా. రైట్. డాక్టర్స్ అడిగితే సరే ఫినామినా ఒక్కోసారి జరుగుతూ ఉంటుంది, అంతే చెప్పలేము మనం అని అన్నాడు. సో రాడ్ తీయలేదు. దెన్ ఐ రియలైజ్డ్ అబౌట్ ద విజువలైజేషన్. ఐ వాంటెడ్ టు స్టార్ట్. యూ డోంట్ బిలీవ్, ఐ థింక్ ఇన్ 3 months ఐ గాట్ ఇట్. 3 months రెగ్యులర్గా కూర్చొని నేను విజువలైజ్ చేశాను. ఐ హ్యావ్ విజువలైజ్ ఇన్ సచ్ ఎ వే దట్ ఇవి రెండింటినీ ఒక వెల్డింగ్ రాడ్తో అతికిస్తే 2 అతుక్కుంటే స్ట్రాంగ్గా ఎలా ఉంటాయి అన్నది నేను విజువలైజ్ చేసి తర్వాత నేను ఎక్స్రే తీసి చూపిస్తే సర్ప్రైజింగ్లీ అతుకున్నాయి. అంటే మీకు ఆ థాట్ ఎందుకు వచ్చింది ఐ విజువలైజ్ చేయాలి అని? నేను అప్పుడు పుస్తకాలు చదివాను. నేను ఐ అండర్స్టూడ్ దట్ ఓహో ఇది ఈ ప్రాక్టీస్లో ఉంది, దీనికి ఒక స్ట్రక్చర్ ఉంది. ఆ మెథడ్ నేను ఫాలో అయ్యాను. నేను ప్రాక్టీస్ చేసిన తర్వాత ఉంటే నేను ప్రూఫ్ కోసం నేను వెళ్ళి ఎక్స్రే తీయించుకున్నాను. ఆ ఎక్స్రే డాక్టర్ చూపించాను ఇట్లా వచ్చిందని. సో డాక్టర్ సెడ్ సి ఐ కాంట్ గో అండ్ సే దట్ సార్ నేను విజువలైజ్ చేశాను ఇది అంటే మెడికల్ అయితే మేము మెడిసిన్స్ ఇవ్వక్కర్లేదు కదా అని అంటారు. ఇట్ హ్యాపెన్స్ సమ్ టైమ్స్, మిరాకిల్స్ డూ హ్యాపెన్ అని అన్నాడు. బట్ ఎనీవే ఇట్ గాట్ ప్రూవ్డ్ విజువలైజేషన్ వర్క్. అప్పటి నుంచి నేను ఎప్పుడు ట్రైనింగ్ ఇచ్చే ముందు మన పాడ్కాస్ట్ ముందు ఐ విజువలైజ్ హౌ ఇట్ ఎండ్స్. సో దర్ లాట్ ఆఫ్ థింగ్స్ ఆర్ దేర్ ఇన్ ద విజువలైజేషన్ వి కీప్ టాకింగ్ అబౌట్. దట్స్ అ great experience. The recent experience when you ask that, I left my job. I wanted to start my own company. Start చేయాలనుకున్నప్పుడు ఏంటంటే చాలా మంది జాబ్ వదిలేసిన తర్వాత చాలా మంది ఎదురు చూస్తారు, వీడు ఎలా ఉన్నాడు జాబ్ తర్వాత. అవునవును. అంటే కొంతమంది వాళ్ళు కూడా వదిలేయాలనుకున్న వాళ్ళు వీళ్ళు సక్సెస్ఫుల్ అవుతాడా లేదా ఫాలో అవుదాం, లేదా ఫెయిల్ అవుతాడా పైలట్ అవుతాం అక్కడ.
మంచి పని చేసాం, మనం మానేయలేదు, మానేసి సఫర్ అయ్యాడని. అందుకని నేను వెన్ ఐ థాట్ ఐ స్టార్టెడ్ విజువలైజింగ్, వెన్ ఐ రిజైన్ ఐ డోంట్ వాంట్ సర్వైవ్ అగైన్ లైక్ అన్ ఎంప్లాయ్. రైట్ రిజైన్ చేసిన తర్వాత ఐ మస్ట్ గెట్ ద డబుల్ రెవెన్యూ రైట్ అని విజువలైజ్ చేస్తే యూ డోంట్ బిలీవ్, ఫస్ట్ మంత్ ఇట్ సెల్ఫ్ ఐ గాట్ ఎగ్జాక్ట్లీ ద డబుల్ మై సాలరీ. వావ్ వావ్ ఇంకా నాకు ఐ ఎంటర్డ్ ఇన్ టు దట్. ఐ స్టార్టెడ్ కోచింగ్ ఆన్ విజువలైజేషన్ and I have all the ways, methods, procedures to train people. వావ్ ఎక్సలెంట్.